మై ఫ్యామిలీ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు రెసిపీ కైమా అనమాట. ఇది సోయా చిప్స్ అంటారు. ఎలా దొరుకుతుంది? మిల్లు మేకల చిప్స్ అనమాట. ఈ కూర చాలా బాగుంటుంది. చపాతీల్లోకి అన్నంలోకి కైమా తిన్నట్టే ఉంటుంది. నీసు కూరలు తినలేని వాళ్ళు ఇది కంపల్సరీ తినచ్చు. ఇది ఇలా వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వేసుకోవాలి. ఇలా వేడి నీటిలో పెట్టేసుకొని వేడి నీళ్ళు మరిగేటప్పుడు ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసుకుంటే ఇలా ఒక ఉడికిచ్చాక పక్కన పెట్టేసుకోండి. చూసారా ఉడికిపోయింది అంటే ఇలా ఒక ఉడికిచ్చి పక్కన పెట్టేసుకొని మూకుడు పెట్టేసుకోండి. ఈ లోపల ఇది ఇలా పక్కన ఉంటుంది. ఇసుక కట్ట ఉన్నా కానీ రాలిపోతుంది అనమాట. దాంట్లో ఉన్న ఇసుక కట్ట ఉన్నా కిందకు వచ్చింది. ఇప్పుడు నూనె వేసేసుకుంటాం. కూరకు కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు పేస్ట్ అనమాట. కొంచెం మసాలా, లవంగాలు, లాలిక్కలు ఏం అవసరం లేదు. అవి ఏం అవసరం లేదు. ఈ గ్లాసు గురించి అందరూ అడుగుతున్నారు. ఎంత పెద్ద గ్లాసు ఉంది, ఎక్కడ కొనుక్కున్నారండి? ఇది జవాడలో కొనుక్కున్నాం అనమాట. ఇది జవాడ వెళ్ళినప్పుడు పార్వతీపురం వెళ్దాం మేము ఒకసారి. మా మామయ్య వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి గ్లాసులు. అక్కడి నుంచి తెచ్చుకుందాం అనుకున్నాను కానీ వాళ్ళ గ్లాసులు పట్టుకెళ్ళమన్నారు మా మామయ్య. నేనే తెచ్చుకోలేదు. తర్వాత మేము ఒక రోజు జవాడ వెళ్ళాము. అప్పుడు దొరికితే 4 గ్లాసులు కొనేసుకున్నాను. ఈ జవాడ పెద్ద మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ జవాడ దర్శనానికి వెళ్తాం కదా, కిందకు వచ్చాక ఒకసారి మార్కెట్ అలా తిరిగి వస్తాం. టైం ఉంటుందని సరదాగా అలా తిరుగుతాం. ఏ షాపుల్లోకి వెళ్ళాం అలా చూసుకుని వస్తాం అనమాట. మా ఆయనగారు దేనికోసం మిషన్ కోసం వెళ్తే అక్కడ ఉన్నాయన్నమాట. ఆ షాప్లో ఉన్నాయి. ఇంతకన్నా పెద్దవి ఉన్నాయేమో చూసాం కానీ దొరకలేదు. ఇంకా పెద్దవి ఉంటే కొనుక్కుంటాను. నాకు ఇష్టం ఇలా పెద్దగా ఉండడం. చూసారా ఎంత ఉందో? లీటర్ దగ్గర పడుతుంది అనమాట. అంత గ్లాస్ అనమాట. ఇది అడిగారు ఎక్కడ కొనుక్కున్నారు అక్క అని, అందుకే చూపిస్తున్నాను. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఇలా కలిపి చేసుకొని ఇలా ఎర్రగా ఉల్లిపాయ వేయిందంటే బాగుంటుంది. ఈ కూరకు మాత్రం బాగా వేపాలి ఉంటాయి. ఇప్పుడు మసాలా మీ దగ్గర ఏ మసాలా ఉంటే ఆ మసాలా వేసుకోండి. నేను అల్లం వెల్లుల్లిపాయ, జీలకర్ర, ధనియాలు, కొన్ని గసగసాలు వేసాను. గసగసాలు బాగా నలగాలంటే ఒక 10 నిమిషాలు నానబెట్టి ఉంచండి. ధనియాలు బాగా నలగాలంటే ఉప్పు కొనేయండి. ధనియాలు గసగసాలు వేసాక ఉప్పు వేసి ఆడండి. అప్పుడు చూసారా ఎంత మెత్తగా ఉంటుంది. ఎక్కడ గసగసాలలో కనబడదు. సరిపోయినంత మసాలా, పసుపు, మసాలాలో కొంచెం ఉప్పు తక్కువ వేసుకొని ఆడుకుంటే ఒక రవ్వ వేసుకుంటే సరిపోతుంది. రోమని వేసుకుని ఆడక్కల బాగా మెత్తగా ఆడుతుంది అన్నమాట. కారం సరిపోయినంత కారం. ఇప్పుడు నేను కూరకు సరిపోడా ఉప్పు, నాకు సరిపోయినంత ఉప్పు వేస్తాను. తర్వాత మళ్ళీ తర్వాత సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మసాలా బాగా పట్టుకుంటాను. ఎందుకంటే వేడి నీటిలో నానబెట్టేసాం కాబట్టి మనం సోయా చిప్స్ ఎక్కువ టైం పట్టదు. కూర చిటుకులోనే అయిపోతుంది. ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు. ఒకసారి మీకు చూపించండి. ఒకసారి కడుక్కునేదో ఇలా పిసుకొని కడుక్కోండి. ఇలా కడుక్కున్నారనుకో ఇలా పిండుకుంటే అడికి ఏమైనా వేసుకుంటే వచ్చేది. ఇలా ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే వచ్చేది అన్నమాట. తెల్లపిండి కూర చూపిందాం అనుకుంటున్నా. చూపిందా ఆ సాడలో తెల్లపిండి కూర తినాలి కదా. ఆ సాడలో తెల్లపిండి కూర తింటే మంచిదండి.
చూసారా ఎన్ని కైమా కూర రెడీ. ఇది మేక మాసం అనే అనుకుంటారు, కోడి కైమా మేక కైమా అనుకుంటారు. సోయా చిప్స్ అని ఎవరు మనం చెప్తేనే కానీ తెలియదు. ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. మనకు ఉల్లిపాయ ఉడకాలి కాబట్టి ఉప్పు కళ్ళు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కరగాలి కాబట్టి కొన్ని నీళ్ళు, లేకపోతే కళ్ళు ఉప్పు ఉండిపోద్ది దీంట్లో. తగినన్ని నీళ్ళు అంతే ఉడకనివ్వాలి. ఉల్లిపాయ ఉడకాలి కదా, మరి వేపేసినంత మాత్రాన్ని ఉడికిపోతుంది ఉల్లిపాయ. అప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను. డన్.